హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. బుధగ్రహ దోష నివారణకు మహావిష్ణు పూజ చేయాలి. బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ అనగా మరకతంను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడతాయని శాస్త్రం చెబుతోంది. బుధగ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధిత వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేకాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, ఆదాయ వ్యయాలు, గణిత సంబంధమైన పొరపాట్లు బుధగ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని శాస్త్రం చెబుతుంది. కాబట్టి బుధగ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చి పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చి పెసలు నానబెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుంది అని చెబుతారు. బుధగ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో ఆకుపచ్చని వాతావరణంలో కొంతకాలం గడపడం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం, ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా ఈ దోషాలు తొలగుతాయి. గ్రహ జపములు బ్రాహ్మణులచే చేయించుట శుభం. బుధగ్రహ దోష నివారణ కొరకు నానబెట్టిన పెసరపప్పుతో చేసిన పెసరవడలను బుధవారం రోజున పంచడం కానీ, ఆవుకు పెట్టడం వల్ల కానీ బుధగ్రహ దోషకు ఉపశాంతి కలుగుతుంది. తద్వారా ఈ గ్రహం వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా బుధగ్రహ స్తోత్రమును 11 సార్లు పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితములు పొందవచ్చు. బుధగ్రహ స్తోత్రము: ప్రియంగు కలిక శ్యావ్యం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం.